చిన్న పిల్లల ఊపిరితిత్తులు కాస్త బలహీనంగా ఉంటాయి. శ్వాస పీల్చుకునే మార్గం కొంచెం సన్నగా ఉంటుంది. ఫలితం త్వరగా జలుబు చేయడం, కఫం పేరుకుపోవడం, న్యూమోనియా లాంటి సమస్యలకు దారి తీయడం జరుగుతూ ఉంటుంది. అందుకే శీతాకాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. అందుకోసం వెచ్చని దుస్తులు, చలికాలం పిల్లల వంటి నిండా దుస్తులు ఉండేలా చూడాలి. దానివల్ల బయట చలి నుంచే కాదు, ఒంట్లోని వేడి కూడా కరిగిపోకుండా కాపాడిన వాళ్ళం అవుతాం. వీలైతే ఉన్ని దుస్తులు వాడవచ్చు. చేతులకి కాళ్ళకు కూడా గ్లౌస్, సాక్స్ తొడిగినా మంచిదే. గోరువెచ్చని నువ్వుల నూనె, కొబ్బరి నూనె లాంటి వాటితో పిల్లల వంటిని మసాజ్ చేయడం వల్ల వారి శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఒళ్ళు వెచ్చగా ఉండేందుకు, బాగా నిద్ర పట్టేందుకు సహాయపడుతుంది. తల్లిపాలలో పిల్లలకు కావలసిన పోషకాలన్నీ అందుతాయి. వీటితో పాటు వయసుని బట్టి తాజా పండ్లు, కూరగాయలు అందిస్తూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు లాంటి సమస్యలను తేలికగా ఎదుర్కోగలరు. పిల్లల్లో ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, ఎగశ్వాస, నిద్ర పట్టకపోవడం, ఒళ్ళు వెచ్చబడడం లాంటి లక్షణాలను ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి. రూమ్ హీటర్స్ వాడడం, చలిగాలుల్లో తిప్పేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లాంటి చర్యలతో శీతాకాలంలో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.